హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. తనుజ తనుజ ఏవి మీకు ఎంతమందికి నచ్చింది? ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే నైస్, ఓకే, యావరేజ్‌గా ఉంది. ఎందుకు బిగ్ బాసే తనుజ ఏవిని అలా క్రియేట్ చేశారు, నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని విషయాలు తనుజ ఏవి చూసినాక తనుజ చాలా డల్‌గా అయిపోయిందని ఎంతమందికి అనిపించింది చూడండి. కళ్యాణ్‌ది నాది ఎలా పోట్రే అయితుంది. మా ఇద్దరి వీడియోలు ఎందుకున్నాయి? వాళ్ళ అమ్మది శారీది ఎందుకు ఇచ్చిర్రు అని ఆమెని 100 సార్లు క్వెషన్ వేసుకుంటుంది. బయట ఏం జరుగుతుంది? బయట ఏమవుతుంది అని ఆవిడనే చాలా క్వెషన్స్ వేసుకుంటుంది. వాళ్ళ అక్క కూతురు సూపర్ ఉంటది శ్రేష్ట. నాకు చాలా నచ్చింది ఆ అమ్మాయి. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంటది. బంగారు తల్లి. చాలా బాగుంది. వాళ్ళ చెల్లి కూడా చాలా పద్ధతిగా అనిత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా మంచిగా ఒక తెలుగింటి అమ్మాయిలాగా చాలా రెస్పెక్ట్‌గా ఉంటది. తనుజ కొంచెం కన్నింగ్ అనిపిస్తే ఒక్కొక్కసారి చూస్తే ఒక్కొక్కసారి చూస్తే అబ్బా! ఎంత మంచిదిరా ఈ తనుజ అని ఒక థింకింగ్ కూడా వస్తుంటది ఒక్కొక్కసారి. నిజంగా సూపర్ తనుజ. ఓకే. తనుజ మీదకి చాలామంది సెలబ్రిటీస్ దాడి చేసినట్టు ఓకే. ఈవిడ గెలవద్దని చాలామంది చేసిండ్రు. కానీ తనుజ గెలిస్తే పోలే, అదర పోలే అన్నట్టు ఉంటది. నిజం చెప్తున్నా. తనుజ గెలవాలని హ్యాపీ. తనుజ గెలిచినా ఓకే. తనుజ, ఇమాన్ అండ్ డెమాన్ ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచినా నాకు సో హ్యాపీ అనిపిస్తది నిజంగా. తనుజ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఒక జెన్యూన్‌గా ఆడినోళ్ళు తనుజ ఏడవలేదా అంటే ఏడ్చింది. కానీ అంత కాదు. ఓకే. ఎంత ఏడవాలో అంత ఏడ్చింది. ఎంత ఉండాలో అంతే ఏడ్చింది. ఒక అమ్మాయిలకి ఏడుపు కామన్ కాబట్టి అలా ఏడ్చిందనుకోండి. తనుజ ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.